guys, welcome back to another video. ఈ రోజు అయితే మనం ఆడబోతున్నాం వారియర్ SMP ఎపిసోడ్ 3 సీజన్ 1 ఎపిసోడ్ 3. మనమైతే पीरियड्स में अपने प्यारों से गले नहीं मिल सकते। अब नहीं, मैं अपने पीरियड्स में भी गले मिलने से नहीं हिचकिचाती क्योंकि मॉलपेड मैक्सी हाइजीन शील्ड की हाय बहुत एक्सपीरियंस करते हैं हैकर बॉट अरे నా దగ్గర ఉంది ఓకే హ్యాకర్ నాకు చాలా లాగ్ అవుతుంది. షిట్ కొట్టేసాడు చచ్చిపోయాడు. నాకు చాలా లాగ్ అవుతుంది బ్రో. ఆ థింగ్స్ అన్నీ నేను తీసేసుకుంటా. నా థింగ్స్ ఒక్కటి ముట్టినా వేస్ట్ వెళ్ళాడు. ఎవడని చెప్పేస్తే ఓకే చంపేశాడు మనం. సరే బ్రో, తిట్టకు అరవకు. Monster nearby, you may not risk. Okay. చెట్టు కింద పడుకుందాం గైస్ మంచిగా. చంపేస్తున్నాయి బ్రో. ఏంది మీ బాధ? షీల్డ్ పడిపోయింది ఎక్కడో. నేను చచ్చిపోతాను పడుకోలేదు. తీసుకొని అవ్వాలా? డే అయిపోయింది వదిలేండి. మీరు ఇద్దరు చనిపోయారు ఒకటేసరి. ఈరోజు చాలా లాగ్ అవుతుంది గాయస్. ఏంది నీ బాధ ఏంది? అక్కడ నుంచి సాగు కొడుతున్నావు. టార్చ్ లేవు కానీ కోలు ఉన్నాయి. 14 ఎంత ఉన్నాయి. లేదు బ్రో నావే. అక్కడ కేవ్ దగ్గర ఒకసారి చనిపోయినప్పుడు కలెక్ట్ చేయలేదా కోలు? నిజంగా బ్రో నావి అవి. మా షీల్డ్
అరే నా షీల్డ్ ఫర్నేస్ సిటీ యాడ్లో కంటే మంచి టైంలో వస్తాయి. యాడ్లో ఒకటి కనిపెట్టాడు. చెప్పింది అడిగితే నాకు సపోర్ట్ చేస్తారు. పవర్ ఆఫ్ చింటూ చాలా ఓకే ఓకే. అరే నా వస్తువులన్నీ ఎక్కడ పోయాయి? అన్నీ తీసుకుని అయిపోయినాను. కేవలం పడుకున్నావు నువ్వు రమ్మన్నావా? అలా నువ్వు రావని కూడా అనలేదు. రాబిట్ హైడ్ తినొచ్చా? కుక్ చేసుకొని తినొచ్చు. తినలేం బ్రో, తినొచ్చు. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం స్మోక్ ఒక్కటి పెట్టి రాబిట్ హైడ్ని కుక్ చేస్తున్నా. అవుతలే కుక్ అవుతుంది బ్రో. అయితే రాబిట్ హైడ్ కాదు బ్రో, రాబిట్ యొక్క మీట్ అయితే తినచ్చు. హైడ్ ఎట్లా తింటావు బ్రో? ఏమో జోకర్ కాదు, పార్లేజీ బిస్కెట్, కుక్క బిస్కెట్. అవును బ్రో, నీలాగా. పదండి guys, ఇప్పుడైతే మైనింగ్కి వెళ్దాం. హే ఉల్ఫ్ నీకు పెట్టాలా? తింటావా? ఏం దాదా దా వెనకాల రా, తిరుగు. ఇక నీకు కూడా టైం చేస్తుందా? 2 ఉల్ఫులను టైం కూడా చేస్తున్నా, పెంచుతున్నా. ఎందుకు? నేను టైం చేస్తాను ఆల్రెడీ. అన్ని బోన్స్ దొరికినాయి బ్రో. ఇందాకలో ఒకడు ఊరికన్నా చంపుతున్నాడని వాడిని వెళ్ళి గట్టి కొడితే చచ్చిపోయాడు స్కెలిటన్ గాడు. సరే అయితే నేను ఈ ఉల్ఫ్ని కొట్టేస్తాను, నువ్వు వచ్చే తీసుకో. అరే అయితే కొంచెం ఉంటే మళ్ళీ ఎత్తుతానులే. కనిపించినప్పుడు అయితే మన దగ్గర బోన్స్ ఉండవు. ఇదిగో కనిపించింది వైట్ కలర్లో. ఓకే ఫాక్సా? అయితే దీన్ని కూడా ఏం చేసుకోవచ్చా? అరే ఉరుకుతుంది ఎందుకు ఇంత? అయితే నాకు కుక్కలు ఉన్నాయి కాబట్టి ఆ నక్కని చంపేస్తా. అందుకే చంపమని ఆర్డర్ ఇస్తాను. అరే ఏందండి బాధ? జుప్పు జుప్పు అనుకొని తిరుగుతున్నావు. అరే ఒక దగ్గర నిలిచాడు గైస్ ఈ ఎంటర్మ్యాన్ గాడు. ఏమంటే కళ్ళలోకి చూస్తే మాత్రం కొడతాడు. ఏ హాయ్ కుక్కలు. ఏమేమి వచ్చాయి? ఏ లూఫీ, అరే నేను స్కిన్ వేసుకో బ్రో, నేను చూడలేకపోతున్నాను ఇట్లా. స్కిన్ వేసుకున్నా బ్రో, మీకు అట్లా కనబడుతుంది. ఓకే ఒకసారి నా ఛానల్లో చూడు బ్రో. అయితే నా ఛానల్లో పెట్టి చూడు బ్రో, మీ స్కిన్ ఎట్లుందో. నా స్కిన్ కూడా అట్లా ఉందా? మరి అయితే ఓకేలే.
లూపీ లెఫ్ట్ ది గేమా? లెఫ్ట్ దా పైన చెక్ యాగని Is that a dead? అరే నువ్వు నాకు శని బ్రో. అందుకే నేను లెఫ్ట్ అయినా నువ్వు కాదు ఇప్పుడు నాకు ఫుడ్ ఎలా అరేంజ్ అవుతుంది? ఫుడ్ ఎలా? నాకు ఫుడ్ కావాలంటే సైలెంట్ ఉండమంటావు ఏంటి బ్రో? చచ్చిపోవాలా? అబ్బా నువ్వు మీద పడ్డాక బతికిపోయాను. జస్ట్ ఇంకొక లెవెల్ దొరికితే చాలు అడ్వాన్స్మెంట్ రీచ్ అయిపోతాం ఇలా అడ్వాన్స్మెంట్స్ రావంటాం కానీ మన అడ్వాన్స్మెంట్ అయితే మనం తీసుకోవాలి ఇంకో లెవెల్ దొరికితే కాదంటావు అవునంటావు అంతే అంటావు ఏంటి నువ్వు? మీద కాదు అదే బ్రో. ఫుడ్ ఎక్కడ ఉంది? వుడ్ ఎక్కడ ఉంది? నేను 2 hearts తో ఉన్నాను. అదే క్లిక్ రైట్ వాటికి మాత్రమే. ఇక్కడ పిగ్గు దొరికింది. ఈరోజు మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ ఇది. దీనికి ఒక్క దెబ్బ ఇస్తే చాలు. ఏంటిది? నేను వేరే భయంలో పుట్టా. కోఆర్డినేట్స్ చెప్పండి. 444. పెట్టుకున్నాను నేను ఒక దగ్గర. మొదలైంది. ఇప్పుడు తెలుస్తుంది ఆకలి బ్రోకి ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన ఒక పని అయితే ఉండిపోయింది అనమాట బ్రో. అందరూ వాళ్ళ బెడ్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కదా. అయితే ఇదా బ్రో నీకు ఫ్రీగా బెడ్ ఇస్తా. నాదే అది కూడా. విలేజర్ పడుకున్నాడంటే నేను విలేజర్ పడుకున్నాను. ఊల్ కావాలి. ఊల్ కావాలి. ఊల్ ఆవు కాదు, నాకు ఊల్ కావాలి. నేను కూడా క్విట్ అవుతున్నా. కొత్త వాళ్ళు క్రియేట్ చేద్దామన్నా కాదు మార్నింగ్ అయితే బెడ్ లేదు నా దగ్గర, చచ్చిపోయినా.
నేను క్రియేట్ చేస్తాను బ్రో. గైస్ చూసారా? ఈ SMP पीरियड्स में अपने प्यारों से गले नहीं मिल सकते। अब नहीं, मैं अपने पीरियड्स में भी गले मिलने से नहीं हिचकिचाती क्योंकि मॉलपेड मैक्सी हाइजीन शील्ड एंटीओडोर ఈసారి నేను క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్ వరల్డ్ అయితే, లేదా మీరు డైరెక్ట్ గా సర్వర్ క్రియేట్ చేయమంటారా? వరల్డ్ బెస్ట్ వద్దులే బ్రో, వరల్డ్ క్లియర్ చేయి. ఓకే బ్రో. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం మనమైతే. ఇందులో సర్వైవ్ అయ్యామని చూపిస్తుంది, ముందే చెప్తున్నా. చూడండి, ఇదైతే వారియర్ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ గైస్. మనం అయితే ఆ వరల్డ్ వదిలేసి కొత్త వరల్డ్ క్రియేట్ చేసినాం. రీసెర్చ్ ప్యాక్ ఎలా ఉందో కూడా చెప్పండి. బ్రో హాయ్ బ్రో, నాకు కొన్ని రీసోర్సెస్ ఇవ్వండి బ్రో. ఏంటి రీసోర్సెస్ మూసుకొని కలెక్ట్ చేసుకో. ఓకేలే. నేను ఇంత కష్టపడి హ్యాకర్ కదా బ్రో. బ్రో నువ్వేంటి బ్రో వుడ్ కూడా కలెక్ట్ చేయకుండా ఈ హోల్ లో పడినావు? నేను వెళ్తుంటే పడిపోయినా. అబ్బా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నాను బ్రో. పైన చూస్తున్నాను బ్రో నేను. అయి నేను చూస్తున్నాను బ్రో. నన్ను కొట్టున్నావు బ్రో. నన్ను చేతే ఉంది, నా దగ్గర స్టార్ ఉంది, కొట్టు. ఎందుకు బ్రో గొడవ పడుతున్నాడు ఇందాక? బ్రో ఇంకోసారి కొట్టినావు అనుకో పైన స్పాన్ అవ్వడానికి అలా చేశాను బ్రో. దానికి నన్ను ఎందుకు కొట్టావు బ్రో? ఇప్పుడు ఆ బొక్క ఎక్కడ ఉందో చూసుకొని వెళ్తా. అందుకే బ్రో ఎంటర్‌మైన్ అని కొడుతుంది బ్రో, హెల్ప్ చేయండి. ఎక్కడున్నావు? पीरियड्स में अपने प्यारों से गले नहीं मिल తీసుకో सकते। బ్రో. अब नहीं, मैं अपने पीरियड्स में भी गले मिलने से नहीं ఎంటర్‌మైన్ ఇడదారా నీకు దమ్ముంటే? అరే కొట్టద్దురా, రామన్నాను అంతే. రారా అంటే కొడుతుంది. లుఫీ జాగ్రత్త. ఏంటి మ్యాన్, స్పైడర్‌మ్యాన్ నన్ను కూడా కొడుతున్నాడు ఏంటిడు? రెడ్ బ్లాక్ దొరికింది ఫ్రెండ్స్. మనమైతే ఒక అచీవ్మెంట్ కంప్లీట్ చేసాం, గ్లాస్ బ్లాక్. అది కూడా మన దగ్గర సిల్క్ టచ్ లేకుండా నేను గ్లాస్ బ్లాక్ ని తీసుకున్నా. దట్ ఈస్ మై పవర్. క్లిక్ టచ్చా అంటే కోరోలో కాలం కాదు. మళ్ళీ హ్యాకర్ అంట. అది నేను పెట్టుకుని పేరు అది. అందుకే నేను హ్యాకర్ అంటున్నాను. అరే నేను వుడ్ కలెక్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే, ఆ చీఫ్ని చంపుదామని. అదేమో బ్రో నేను ఇప్పుడు శాండ్ బయానికి వచ్చి కౌని కలెక్ట్ చేస్తున్నాను. నాకు ఎండర్మ్యాన్ గడు గైస్, నాకు ఎండర్మ్యాన్ గడు అయితే 4 కోల్ ఇచ్చాడు. వాడు కోల్ ఇయ్యాడు. వాడు నాకు గ్లాస్ బ్లాక్ ఇచ్చాడు. అంటే మీ ఇద్దరికి ఎంతమంది దొరుకుతుండ్రు, నాకు మాత్రం కోలు ఇంకా 3 షీపులు దొరికినాయి. 4 షీపులు. 4 సంపేసాయి. నాకు కావాల్సింది ఎక్కడ ఉంది? ఇంకా మనమైతే స్టార్ట్ చేద్దాము సర్వైవల్. పంది పిల్ల మీ తల్లి పంది పిల్ల భయపెడుతుంది నేను చూసేటప్పుడు. ఒక స్వాడ్, ఒక యాక్స్. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? లూసీ బ్రో ఏదో సౌండ్ వినిపిస్తున్నాయి బ్రో నీ దగ్గర. కానీ బ్రో నీ కోఆర్డినేట్స్ ఎంత? కోఆర్డినేట్స్ ఒక్క నిమిషం చెప్తా. -33. బ్రో ఒక 70 FPS పెట్టుకుంటే నడుస్తున్నా. నమ్మకం లేదు. స్వాడ్ ఇరిపోయింది బ్రో. బ్రో నా ఉడన్ స్వాడ్ ఇరిపోయింది. పికాక్స్, అంత కొట్టినావు బ్రో, ఎవరిని కొట్టినావు? ఏమి కొట్టినావు? షవల్. ఫుడ్ కావాలి కాబట్టి ఫుడ్ని కొట్టినా. ఏ పిగ్గు, నువ్వు ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? హట్.
బ్రో ఎక్కువ ఏం లేదు బ్రో 7 మటన్ 3 బీఫ్ 9 పాస్ట్ చాప్ 9 పాస్ట్ చాప్ మళ్ళీ ఇంకా 5 నూలు బ్రో ఇంకొక ఊలు నాకు ఇస్తే నేను ఇద్దరికి బెడ్ చేయను బ్రో చెర్రీ బ్లాసమ్ దొరికింది రెడ్ పింక్ ఉండే బ్లాసమ్ బ్లాసమ్ ఓ దాని కింద కేవ్ కూడా లేదా అరే ఇదేం భయం గైస్, స్కై గైస్ కొంచెం తేడాగా ఉంది, రియల్ లా ఉంది రియల్ గా గాయస్. మీరు కమెంట్ లో చెప్పండి, మా దగ్గర అయితే ఒక ఫర్నిచర్ మోడ్ ఉంది, అది కూడా ట్రై చేయాలంటే మీరు కమెంట్స్ లో చెప్పండి. అది మేము ఏం క్రియేట్ మీరు నా వీడియో చూసినట్టే నెక్స్ట్ వీడియోలో మేము ఫర్నిచర్ మోడ్ వద్దు మాటలేమి వ్యూవర్స్ కి అసలు ఎక్కువ కథ నాకు ఉంటుంది. ఎందుకు బ్రో? ఇంకా అయితే మనం వీడియో తీసినట్టు బ్రో లాగ్ నాకు బాగానే వచ్చింది. ఎంత లాగ్ అవుతుందో తెలుసా బ్రో? చంక్స్ అన్ని తక్కువ పెట్టుకొని ఎఫ్పిఎస్ చాలా తక్కువ పెట్టుకుందాం, వస్తుందేమో. ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియో గైస్. మేమైతే ఒకసారి ఆఫ్లైన్లో ట్రై చేస్తాం, తర్వాత మీకు చూపిస్తాం గైస్. అంతే. पीरियड्स में अपने प्यारों से गले नहीं मिल सकते। अब नहीं, मैं अपने पीरियड्स में भी गले मिलने से नहीं हिचकिचाती। ఆఫ్లైన్ లో ఆడితే అసలు యాక్సెప్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్. కానీ మల్టీప్లేయర్ ఆడలేము. క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ అయితే ఎవరైనా ఎక్కించుకోవచ్చు, చాలా తక్కువ సైజ్ గేమే, ఆఫ్లైన్ లో నడుస్తుంది. వీడియోలో మైన్క్రాఫ్ట్ ఎలా ఎక్కించుకోవాలో కూడా చూపిస్తాం, ఓకేనా? బ్రో నైట్ అయిపోతుంది ఊలుంది నా దగ్గర, ఎంత ఉంది అడిగావు కదా, 1 నూలు ఉంది. నా దగ్గర 6 ఊలు ఉంది. అయితే ముగ్గురికి బెడ్ చేసి ఇస్తావా? ముగ్గురికి ఎలా అయింది? 6 9 తో అయింది ముగ్గురు. నేను ఒక బెడ్ ఇస్తా, ఒక ఊలు ఇస్తాను. ఇస్తుందా? నేను 2 ఊలు ఇస్తా. చెప్పండి. నీ కోఆర్డినేట్స్ చెప్పు, మేము మాక్సిమం దగ్గర రావడానికి ట్రై చేస్తాం. ఇల్లు బిజ్జి బేబీ కొడుతున్నాడు వచ్చి. రా నన్ను కొట్టకండి, నన్ను కాపాడు బ్రో. కాపాడు బ్రో. నా దగ్గర ఓన్లీ పికాక్సే ఉంది, దాంతోనే సంపేసిన. యాక్స్ కూడా ఇప్పుడు ఇరిగిపోయి. బ్రో నా దగ్గర కాపర్ ఉంది, కాపర్ అసలు యూజ్ అవుతుందా? ఇంకొకటి వస్తుంది. నేను కాపాడుతాను బ్రో. కాపాడు చంపేసింది బ్రో. నాకు మాత్రం ఏం తెలుసు బ్రో? అసలు నేను ఎవరు ఇక్కడికి రమ్మన్నారు బ్రో? ఇంత లాగ్ అయితే ఏం రీసోర్స్ ప్యాక్స్ బ్రో? ఆన్ చేసిందో నువ్వు బ్రో? అది రీసెర్చ్ కాదు, ఇంకో రీసోర్స్ ప్యాక్ ఏదో ఆన్ అయింది బ్రో నాకు. లాగ్ అవుతుంది బ్రో నాకు. సరే 7 ఫీట్ అవ్వు. నువ్వు 7 ఫీట్ అస్సలు అవ్వకు బ్రో. అవును బ్రో. రీసోర్స్ ప్యాక్స్ ఇచ్చాడు పోయాడు బ్రో. గైస్ మనకైతే ఒక ఎండర్ పల్ ఇచ్చాడు, ఒక గ్రాస్ బ్లాక్ ఇచ్చాడు ఎండర్ మ్యాన్. బ్రో బ్రో అసలు ఎంత గ్లిచ్ అవుతుంది తెలుసా? ఏం బ్లాక్స్ కూడా తెలుసు బ్రో. నీకు ఎక్కడ బ్రో? నీ కోఆర్డినేట్స్ చెప్పు. నాకు -30. అమ్మ వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. నా దగ్గర ఎవరు ఉన్నారు? -31. చాలా దూరం. -30. నువ్వు లోపల కేవలో పడిపోయాను, నేను బయటకు వచ్చాను. ఎండర్ మ్యాన్ గడి తోసేసాడు గట్టిగా.
మధ్యలో. లేవు బాబు లేవు. దేవా బ్రో ఎక్కడున్నావు? బ్రో నాకు హాఫ్ హార్ట్ మిగులుతుంది బ్రో ఇప్పుడు విచ్ ఉంది కాబట్టి. మంచిగా ముందే కొంచెం ఫుడ్ కుక్ చేసుకున్నాను. నేను కూడా కుక్ చేసుకున్నా. ఏమి బాధ ఏంది? నా దగ్గర ఉంది కదా మర్చిపోయినా కాల్ ఉంది కదా టాస్ చేసుకుంటా. -31 -41 మొత్తం కోఆర్డినేట్స్ చెప్పండి బ్రో. -41 64 -35 లాస్ట్ లో -35. అదే బ్రో లాస్ట్ లో -35 అంటే అరే ఏంది లాగు? అరే అరే వచ్చి 10 నిమిషాలు కూడా అవ్వలేదు నేను. బ్రో అసలు నా బ్యాగ్ కీప్ ఇన్వెంటరీ ఉంది కాబట్టి బతికిపోయినావు బ్రో నువ్వు. ఆన్ చేసి ఎట్లా అవునా? ఒకవేళ సారీ ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, నేనైతే అట్లా చేయలేదు. ఇప్పుడే ఆఫ్ చేసుకుంటున్నాను. బాగానే ఉంటుంది బ్రో. ఇంకా దొరుకుతుంది అంటే पीरियड्स में अपने प्यारों से गले नहीं मिल सकते। अब नहीं, मैं अपने पीरियड्स में भी गले मिलने से नहीं हिचकिचाती क्योंकि मॉलपेड मैक्सी हाइजीन शील्ड की एंटीओडोट తాగండి. చచ్చిన వచ్చిన ఐటమ్స్ పడేయండి. బ్రో స్టోన్ టు బ్రో. అయితే సరే ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి. ఇప్పుడు నుంచి అయితే ఆఫ్ బ్రో. దేవా బెడ్ దేవా బ్రో పెట్టేవా అంటే ఏంటి బ్రో? నీ దగ్గర బెడ్ ఉంది కదా? బెడ్ లేదు, బెడ్ ఉంది. అసలు బెడ్ ఊర్లేదా? అసలు నా పైన బెడ్ మాక్ చపాకలు జరుగుతుంది బ్రో. నేను తప్పించుకుంటూ వస్తున్నా చెప్పిన కోఆర్డినేట్స్ కి. బ్రో లాస్ట్ లో -35. అందుకే ఇంత కష్టాలు పడుతున్నా. నా హెల్త్ ఫుల్ ఉంది కాబట్టి సరిపోయింది. నా హెల్త్ కూడా ఫుల్ ఉంది. ఇప్పటి వరకు నేను 18 జాంబీస్ ని చంపించాను. బ్రో హ్యాక్ అగైన్ బ్రో. బయట బ్రోస్ మనం అయితే ఫస్ట్ ఒక షెల్టర్ తయారు చేసుకోవాలి, చిన్నగా టెంపరీ షెల్టర్. సైబర్ బ్రో పైకి ఎందుకు వెళ్తుంది? రైట్ బెడ్ క్రియేట్ చేసుకోవాలంటే ఫుడ్ నా దగ్గర ఉంది. అసలు పైకి రా. సరే 7 వుడ్ ఉంది నా దగ్గర. చిన్నకి వెళ్ళమన్నా వెళ్ళు. అరే లైటింగ్ ఏం లేదు బ్రో. రాత్రి లైట్ ఏంటి బాగా బ్రో. కొడుతుంటాను ఏమొస్తున్నావు మధ్యలో? ఇదిగోండి కోల్ ఎవరికైనా కావాలా? ఫోన్ అవసరం లేదు కానీ చాలు బెడ్ చేస్తాం. ఇదిగో కాదు ఇదండి రెడ్ డైయా. ఏ నాకు ఒక బెడ్ తయారు చేయి, రెడ్ డైతో, రెడ్ కలర్ బెడ్. అదే బ్రో వచ్చిన బెడ్తో బ్రో ఇయ్యండి బ్రో టూరు. ఇదిగో బ్రో నా టూర్. ఇద్దరు ఇయ్యండి వెనక్కి ఒక్క వెళ్ళిపోండి. నిమిషం. బ్రో వరుణ్ బ్రో 3 ఇచ్చి వెనక్కి వెళ్ళిపో. వెనక్కి వెళ్ళిపో. అరే నాకు లాగ్ అవుతుంది, ఒక్క నిమిషం ఆగు. వెనక్కి వెళ్ళిపో బ్రో. అరే లాగ్ అవుతుందిరా. ఇప్పుడు ఇచ్చి రీసోర్స్ బ్యాక్ కొత్తది, నాకు లాగ్ అవుతుంది చాలా. అంటమన్నది ఎవరు? చెప్తామన్నా
లేవాడు. సరే పెట్టమన్నా నేను బెడ్ చేసి బ్రో చేస్తాను ఆగండి bro. రెడ్ డై కూడా ఇచ్చాను బ్రో, అది కూడా చేసేయి. రెడ్ డే నాకు ఇయ్యలే. నాకు కలెక్ట్ అవ్వలే. ఇగో తీసుకో. అరే పడు చాలా ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఊకే ఎందుకు కొడుతున్నావు? యాక్ట్ చేసా ఎలా ఉందో చెప్పు. స్టోన్స్ ఇంకో బ్రో మీ రెడ్ Shit. బెడ్. ఇంకో బ్రో బెడ్. పెట్టు. అరే ఇంకో రూమ్ తయారు చేసుకుంటా నేను తల్లి. పడుకోండిరా అంటే రూమ్ తయారు చేసుకుంటా. బ్రో ఇలా పడుకోండి కదా బ్రో. బ్రో వద్దు మన బ్రో మరి ఒక్క రూమ్ నుంచి బ్రో ఇక్కడ కూర్చోడానికి ఏమైతే పడుకో ఇక్కడ. బ్రో ఇదే మన టెంపరరీ బేస్. కోఆర్డినేట్స్ గుర్తు పెట్టుకొని -48 68 -43. ఏ రెస్పాన్స్ పాయింట్ సెట్ అయింది కదా, ఆటోమేటిక్ గా చనిపోతే వచ్చేస్తాం కదా. అరే ఇక్కడే మైనింగ్ కూడా స్టార్ట్ చేసేద్దామా? पीरियड्स में अपने प्यारों से गले नहीं मिल सकते। अब नहीं, मैं अपने पीरियड्स में भी गले मिलने से नहीं हिचकिचाती क्योंकि मॉलपेड मैक्सी हाइजीन शीट మీకు కొన్ని బ్లాక్స్ ఇస్తా పైకి వెళ్ళి. సరే గైస్ ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో అయిపోయింది కాబట్టి ఏమనుకోకండి.